హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? మేమైతే మాహిష్మతి సామ్రాజ్యానికైతే వెళ్ళామండి. బాహుబలి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. సో ఇది వెళ్ళి కూడా ఒక 1 వీక్ పైనే అవుతుందండి. సో ఇన్ని రోజులు నేను ఎడిట్ చేయలేక ఈరోజు అయితే ఎడిట్ చేసి సెండ్ చేస్తున్నాను యూట్యూబ్లో. సో ఇక్కడైతే చూడండి ఎట్లా క్రియేట్ చేశారంటే అసలు రియల్గా ఉంది, సామ్రాజ్యం అన్నట్లుగా ఉందండి. అస్సలు ఆ స్టెప్స్ చూడండి ఎంత బాగా క్రియేట్ చేశారు, ఎంత హైట్. అసలు నిజంగా అసలు ఇది మన సామ్రాజ్యం లాగే ఉందండి. మాహిష్మతి సామ్రాజ్యం మూవీలో చూస్తున్నట్లుగానే ఉంది. ఇట్లా స్టెప్స్ ఎక్కి స్టెప్స్ దిగి వెళ్తే లోపలికి. సో ఇలా అక్కడ గుర్రాలు అనేది కనిపిస్తున్నాయి కదా, ఆ గుర్రాలు రియల్గా ఉన్నది అన్నట్టుగా అయితే అనిపిస్తుంది. ఈ సైడ్లో చూడండి ఎంత బాగా క్రియేట్ చేశారు. గోపురాలు ఉన్నాయి అన్నట్లుగా గుర్రాలతో కలిసి ఉన్నట్టుగా అయితే ఉంది కదా. అసలు రియల్ గోడల్లాగే ఉందండి. అసలు అక్కడ వచ్చేసి శిల్పాలు రియల్గా చెక్కారు అన్నట్లుగానే కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందంటే లైటింగ్స్ అండ్ అది చాలా అంటే చాలా బాగుంది. అవంతా వుడ్డేనండి, అదంతా ప్రతి ఒక్కటి వుడ్డు. అసలు చాలా అంటే చాలా బాగుంది. మనం దూరం నుంచి చూస్తే రియల్గా ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది కదా, అదంతా వుడ్డుతో క్రియేట్ చేశారండి. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ చూడండి ఎద్దునో దున్నపోతునో సంథింగ్, నాకైతే అది ఐడియా లేదు. బల్లాల దేవ దాంతో పోటీ చేశాడు కదా బాహుబలి మూవీలో, అదనమాట. సో ఇక్కడంతా అదే బాహుబలి వాళ్ళంతా యుద్ధాలు చేసే క్రియేట్ అంతా ఇక్కడంతా చేశారు. ఇక్కడంతా యుద్ధంలో పాల్గొనే వాళ్ళంతా ఉన్నారండి. ఇటువైపు అయితే రియల్గా ఉన్నట్టు ఉంది కదా. అసలు అంతా ప్రతి ఒక్కటి వుడ్డేనండి. చాలా అంటే లైటింగ్స్ కూడా బాగా సెట్ చేసి పెట్టారనమాట. ఇక్కడైతే వచ్చేసి అవి చూడండి చిన్న చిన్న అంటే గూడులాగా ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళిపోవచ్చు అన్నట్లు ఉంది కదా, కానీ ఇదంతా వుడ్డు అలా క్రియేట్ చేశారండి వాళ్ళు. ఇక్కడ చూడండి వాళ్ళ అమ్మ కట్టప్ప, బాహుబలి వాళ్ళ అమ్మ, వీళ్ళంతా వాళ్ళ పేర్లు అయితే నాకు ఐడియా లేదండి. మూవీ నేను కొన్నిసార్లు చూశాను, వాళ్ళ పేర్లు అయితే నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. చూడండి ఈ గుర్రాలు చూడండి, వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు అక్కడ ఉండి నీళ్ళు చూస్తూ ఉంటారు కదా, ఆ సన్నివేశం అయితే ఇలా క్రియేట్ చేశారు. సో ఇక్కడ బల్లాలదేవి ఎద్దుతో పోటీ చేస్తున్నట్లుగా క్రియేట్ చేశారు. ఇక్కడ చూడండి బాహుబలి అయితే శివుడు ఫస్ట్ టైము అక్కడికి వెళ్తాడు కదా పైలోకానికి. సో పైలోకానికి కాదు, వాళ్ళ ఉన్న సామ్రాజ్యానికి అయితే వెళ్తాడు కదా, అదంతా ఇలా క్రియేట్ చేసి పెట్టేశారు. రియల్ చెట్లులాగే ఉంది కదా, చూస్తుంటే నిజంగా రియల్ చెట్లులాగా మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినట్టుగా ఉంది కదా. చాలా అంటే చాలా బాగుంది అసలు. రియల్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు తీసుకున్నట్టుగా ఉందండి. అక్కడైతే చాలామంది సెల్ఫీలు అయితే తీసుకుంటున్నారు. నేను తీసుకున్న కొన్ని సెల్ఫీలు అయితే వచ్చేసి ఇక్కడ కట్టప్ప బాహుబలి దగ్గర నన్ను క్షమించు అన్నట్లుగా కాళ్ళ దగ్గర పడతాడు కదా, సో ఆ విధంగా అయితే క్రియేట్ చేశారు. ఇదిగో చూడండి రియల్ ఎద్దులాగే ఉంది కదా. ఇక్కడైతే బాహుబలిని చంపేస్తాడు కదా, ఆ దృశ్యం అయితే ఉంది. ఇక్కడ కూడా అదే అయితే ఉందండి. బొమ్మలు నిజంగా గోడలు కట్టినట్లుగా అయితే కనిపిస్తుంది కదా, రియల్ గోడల్లాగే కనిపిస్తుంది కదా. అసలు నిజంగా అంటే మూవీలో చూసినట్టుగానే ఉందండి ఇదంతా వచ్చేసి. మా పాప అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేసింది.
ఇక్కడ హ్యాండిలూమ్స్ కూడా ఉన్నాయండి లోపలికి వెళ్ళగానే. అదంతా చూసిన తర్వాత ఇక్కడ లోపలికి వస్తేనే హ్యాండిలూమ్స్, లేడీస్ వేరు అండ్ ఈ కిచెన్ వేరు, కిడ్స్ వేరు అండ్ బొమ్మలు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ అయితే అంటే తక్కువలోనే చిక్కుతాయి ప్రైజెస్ అయితే. మేమైతే ఏది కొనలేదు. సో టికెట్ ఎంత కాస్ట్ ఉందో లోపలికి వెళ్ళగానే అంతే కాస్ట్ అయితే ఉందండి. అన్నీ ఒకటే కాస్ట్తోనే ఉన్నాయి. సో వాళ్ళు కూడా బాడిగలు కట్టుకోవాలి కదా, అందుకనే ఇంకా వాళ్ళు అలానే అన్నీ పెట్టేస్తారనమాట ఒకే కాస్ట్. సో ఇక్కడైతే మా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే నేనైతే ఇవన్నీ చూడగానే నాకు నోరు ఊరిపోయిందనమాట. ఇక్కడ వచ్చేసి కలర్ ఉన్నాయి కదా, ఆ జెమ్స్ అయితే తీసుకున్నా. సో ఇవి ఇంకా వచ్చేసి నిమ్మకాయ ఫ్లేవర్తో ఉంటాయి కదా, ఆరెంజ్ ఫ్లేవర్తో ఇవ్వండి. ఇవి అయితే నేను పప్పరమింట్లోనే తీసుకున్నాను. సో ఇక్కడైతే కిచెన్ వేరు ఉన్నాయండి. సాంబార్లు వచ్చేసి ఇక్కడ చాక్లెట్ కేకు ప్లస్ అప్పడం అండ్ ఎగ్ రైస్ అవన్నీ ఫాస్ట్ ఫుడ్ అండ్ ఇవన్నీ రంగుల రత్నమా సంథింగ్ జైంట్ వీల్ అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయి. మేమైతే ఏ దాంట్లోనూ పార్టిసిపేట్ చేయలేదు. అక్కడ వెళ్ళి చూసాము జస్ట్. ఎందుకంటే నాకు ఒకసారి అయితే ఎక్కాను, తిన్నదంతా వెనక్కి వచ్చేలా ఉందని నేనైతే ఎక్కలేదండి. సో మా అక్క కూడా అడుగుతున్నాడు కానీ ఒక్కడే ఉన్నాడు. వేరే ఎవరైనా తోడు నింటే పంపించే వాళ్ళమే అనమాట. సో ఇంకా వాడినైతే ఇంకా పంపించలేకపోయాము. ఇంకా అక్కడక్కడ మేము స్నాక్స్ అండ్ అదే చెప్పాను కదా, చాక్లెట్ కేకు, స్మోక్ బిస్కెట్ అవన్నీ తినేసి అయితే వచ్చాము. ఇక్కడ చిన్న చిన్న పిల్లలకైతే ఇవన్నీ ఉన్నాయండి, బొమ్మలు ఆడుకునే దానికోసము. వాటి పేర్లు తెలీదు. అవే కార్లు, బండి రైజ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకన్నీ చూసి తిరుక్కొని వచ్చేసరికి ఇక్కడైతే అప్పడం కనిపించింది. చెప్పాను కదా అప్పడం తిన్నామని. ఇంక అప్పడం అనేది తీసుకుంటున్నాము. ఆర్డర్ అయితే ఇచ్చామన్నమాట. ఒక అప్పడం 50 రూపీస్. దాంట్లో ఏమి వేయలేదండి, ఓన్లీ చిల్లీ పౌడర్ వేసేసి అయితే ఇచ్చారు. ఇంకా అది ఒకటే తీసుకొని తిన్నాము. తర్వాత అది తిన్న తర్వాత స్మోక్ బిస్కెట్లు కూడా తిన్నామండి. అది ఇందులో అయితే యాడ్ చేయలేదు, షార్ట్ రీల్గా అయితే తీసుకున్నాను. మరి వచ్చేసి ఇక్కడ చాక్లెట్ కేక్ కూడా తిన్నామండి. చాక్లెట్ కేక్ ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుందన్నమాట చాక్లెట్ కేక్ కూడా. రియల్గా మాహిష్మతి సామ్రాజ్యానికి వెళ్ళినట్టే అనిపించింది. స్టార్టింగ్లో వచ్చేసి మాకు ఇంకంతా తిరిగేసి మేము అన్నీ చూసేసి ఏమేమి ఉన్నాయో ఏం కథ అనేది అన్నీ చూసేసి అయితే వచ్చాము. ఎంజాయ్ చేసి ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. అయినా కూడా ఇంకా మా అక్క వాళ్ళు వచ్చారనేసి నేను ఎక్కడికి బయటికి వెళ్ళాను. మామూలుగా ఎవరైనా తోడు ఉంటేనే వెళ్తాను అనమాట. అక్క వాళ్ళు కానీ ఎవరున్నా కూడా వెళ్తాను. ఒకదాన్ని వెళ్ళినా కూడా మా హస్బెండ్తో వెళ్తాను. మా హస్బెండ్ ఇలాంటి వాటికి ఇంట్రెస్ట్ చూపించడం, అందుకని నేను అక్క వాళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా ఇట్లా బయటకైతే వెళ్తూ ఉంటాను అనమాట ఎంజాయ్ చేయడానికి. ఇంకన్నీ తిరిగేసుకొని వెనక్కి అయితే వచ్చేస్తున్నామండి. ఎంతసేపు ఉన్నా ఇంకా ఆడ ఏం చేయగలం, ఇంకేదన్నా తినడం చూడడమే జరుగుతుంది కాబట్టి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. మా అక్క పాప చూడండి ఎలా నడుస్తుందో. ఇంకా హ్యాండ్లూమ్స్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మాహిష్మతి సామ్రాజ్యంలోకి అయితే అడుగు పెట్టేసి మరి ఇంకోసారి అయితే వీడియో షూట్ చేసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ రిటర్న్ అయితే బయలుదేరి వచ్చేస్తున్నాము. మీరు కూడా ఇలాంటి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళారా? నేనైతే ఫస్ట్ టైం అయితే వెళ్ళాను ఎగ్జిబిషన్కి అయితే. ఇలాంటి ఎగ్జిబిషన్కి అయితే ఫస్ట్ టైం అయితే వెళ్ళాను. ఇలాంటి
ఇలాంటి సర్ప్రైజ్ అయితే చాలా అయితే బాగుందండి. ఇలాంటివన్నీ దృశ్యాలు చూడడం అంటే చాలా ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో ఏమంటే డబ్బులు ఉండాలి, అందులోకి పోగానే మనము అన్నీ తీసుకోవాలనిపిస్తుంది అనమాట. డబ్బులు అయితే తీసుకొని అయితే కంపల్సరీగా వెళ్ళాలి. మా అక్క అయితే మా పాప కోసం అదొక్కటే తీసి ఇచ్చిందనమాట, మా అక్క కూతురు కోసం. సో చూడండి స్టెప్స్ అయితే ఎలా ఉన్నాయి చూడండి, రియల్గా సిమెంట్తో కట్టినట్లుగా ఉన్నాయి కదా. లేదండి, వాళ్ళంతా క్రియేట్ చేసి పెట్టారనమాట. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, ఎన్ని మెటికన్లో. ఇటువైపు ఎంత హైట్ ఉందో అటువైపు డౌన్ కూడా అంతే డౌనే ఉంటుందండి. మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ డౌన్లో దిగాలన్నమాట. అలా ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.